హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అప్పుడప్పుడు మనకు ఇంట్లో రైస్ మిగిలిపోతూ ఉంటుంది కదండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా బాగా తింటారు. కొత్తిమీరని ముందుగా బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలని వేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా రుచికి తగినంత ఉప్పుని, అంటే మరీ ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే మనకు రైస్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపుని వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్ల ఆయిల్ని వేసి ఇందులోనే పోపు గింజల్ని వేసుకొని అవి కొద్దిగా చిటపటానిన తర్వాత ఒక చిన్న సైజు ఎర్రగడ్డని కట్ చేసి పెట్టుకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకొని అది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు ఇవి కొద్దిగా ఎర్రగడ్డ వేగిన తర్వాత ఇందులోనే జీడిపప్పు, కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకొని బాగా, అంటే ఆ కొత్తిమీర పేస్ట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఆయిల్ పైకి తేలాలి. ఇందులోనే మనము కొద్దిగా, అంటే కారము కొద్దిగా మనం టేస్ట్ చేసి చూసుకున్న తర్వాత కారం తక్కువైతే మనము కారాన్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా మిరప్పొడిని నేను యాడ్ చేశాను కారం తక్కువగా ఉందని. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ని, ఇది కూడా సాల్ట్ చూసి వేసుకోవాలండి, ఒకసారి టేస్ట్ చూసి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసానండి నేను. మీ ఇష్టం అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం రైస్ని చల్లార్చి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎత్తి రైస్లో మనం కలుపుకోవాలంటే రైస్ని బట్టి మనము ఈ కొత్తిమీర పేస్ట్ని మనం చేసుకున్నాం కదా, దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే నేను కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటానండి, అది మీ ఇష్టము. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మీకు ఇలాగ రైస్ మిగిలిపోయినప్పుడు, లేదు లంచ్ బాక్స్కి త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు ఇది ట్రై చేసి చూడండి ఒకసారి. ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే. అంతేనండి. ఓకే, బాయ్ అండి. చూసారు కదా కొత్తిమీర రైస్ ఎంత బాగుందో.